వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. ప్రస్తుతం మార్కెట్లో అమ్ముతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అన్నీ నిజమైన ఆర్గానిక్ ప్రొడక్ట్సా, లేక ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని చెప్పి మనల్ని మోసం చేస్తున్నారా? ఆర్గానిక్ అనే పదం హెల్త్ కాన్షియస్ ఉన్నవారిని ఆకర్షించడానికి ఉపయోగపడే మార్కెటింగ్ ఫార్ములా అయిపోయింది. మార్కెట్లో దొరుకుతున్న ఆర్గానిక్ ప్రొడక్ట్స్లో 80% కంటే ఎక్కువ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కాదు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మినట్లుగా ఆర్గానిక్ అనే పదం వాడి తమ ప్రొడక్ట్స్ను అమ్ముతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎటువంటి కెమికల్స్ వాడకుండా సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలను పండించటం. ఆ పంటలను మరియు వాటి నుండి తీసిన ముడి పదార్థాలను ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటారు. మనము పండించే పంటలకు ఎటువంటి కెమికల్స్ వాడకుండా పండించినంత మాత్రాన వాటిని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనలేము. ఎందుకంటే మనము చేసే వ్యవసాయ భూమిలో అంతకుముందు ఎన్నో కెమికల్స్తో నిక్షిప్తమై ఉంటుంది. అంతకుముందు వ్యవసాయానికి వాడిన కెమికల్స్ వల్ల కానీ, చుట్టుపక్కల ఉన్న కాలుష్యం వల్ల కానీ, మరియు అనేక ఇతర కారణాల వల్ల ఆ భూమిలో కెమికల్స్ నిక్షిప్తమై ఉంటాయి. సాధారణంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే ముందు మినిమం 3 సంవత్సరాలు ఆ భూమిలో ఎటువంటి పంటలు పండించకుండా ఉంచుతారు. భూమిలో ఉన్న కెమికల్స్ యొక్క సారం తగ్గిపోవడానికి 3 సంవత్సరాలు క్రాప్ హాలిడే ప్రకటిస్తారు. ఆ తరువాత ల్యాబులో సాయిల్ టెస్ట్ చేసి ఎటువంటి కెమికల్స్, ఎరువులు, కలుపు సంహారకాలు, పురుగు మందులు ఆ వ్యవసాయ భూమిలో లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టాలి. ఆ తరువాత ల్యాబ్లో సాయిల్ టెస్ట్ చేసి ఎటువంటి కెమికల్స్, ఫెర్టిలైజర్స్, హెర్బిసైడ్స్, పెస్టిసైడ్స్ ఆ వ్యవసాయ భూమిలో లేవని నిర్ధారించుకున్న తర్వాతే ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలు పెట్టాలి. ఇంతకు ముందు ఎప్పుడూ ఉపయోగించిన వ్యవసాయ భూమిని సాయిల్ టెస్ట్ ద్వారా పైన చెప్పిన సింథటిక్ కెమికల్స్ లేవని నిర్ధారించుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా ఆర్గానిక్ సర్టిఫికేషన్ నిర్ధారించే సంస్థలు USDA, యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ EU ఆర్గానిక్ సర్టిఫికేషన్, మరియు భారతదేశం యొక్క NPOP వంటి సంస్థలు ఆ భూమిలో గత 3 సంవత్సరాల నుంచి ఎటువంటి సింథటిక్ కెమికల్స్, పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించలేదని నిర్ధారించి ఆ భూమిని సాయిల్ టెస్ట్ ద్వారా వాటి యొక్క అవశేషాలు కూడా ఆ భూమిలో లేవని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. అలా నిర్ధారించిన భూమిలో రైతులు తమ వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి సేంద్రియ ఎరువులను క్లియర్గా రికార్డ్ చేయవలసి ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో ఎరువులను, తెగులు నియంత్రణ పద్ధతులను ఉపయోగించవలసి ఉంటుంది. ఇటువంటి సేంద్రియ పద్ధతిలో ఉపయోగించే పంటలను మరియు వాటి యొక్క ఉత్పత్తులను మాత్రమే ఆర్గానిక్ ప్రొడక్ట్స్గా ప్రకటిస్తారు. కాబట్టి ఇక నుంచైనా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కొనే ముందు USDA NPOP సంబంధిత ఆర్గనైజేషన్స్ సర్టిఫై చేసిన ఉత్పత్తులను మాత్రమే కొనండి. సర్టిఫికేట్ లేని ఉత్పత్తులను సాధారణ ఉత్పత్తులుగానే భావించండి. అవి ఎటువంటి ఆర్గానిక్ పద్ధతులు పాటించకుండా హార్వెస్ట్ చేసిన పంటలుగానే భావించండి. సర్టిఫికేట్ లేని ప్రొడక్ట్స్ని మార్కెట్లో సాధారణ ఉత్పత్తులుగా భావించి వాటికి తగ్గ ధరలను మాత్రమే చెల్లించండి. సపోర్ట్ రియల్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్, నాట్ ఫర్ జస్ట్ లేబుల్. సేంద్రియ ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. మనము నివసిస్తున్న నేలను, పీలుస్తున్న గాలిని, ప్రకృతిని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.